తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా రేపు అయితే కొత్త సంవత్సరం మొదలుకొని జనవరి 1 తారీఖు నుంచి అయితే 1 నుండి మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వరకు మాత్రం రేపైతే కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం జరిగింది. ఇక న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనం 2016 రూపాయలను 4016 రూపాయలు చేయడం, అలాగే 4016 రూపాయలను 6016 రూపాయలు చేయడంతో కొత్త పెన్షన్ డబ్బులను అయితే అమలు చేయడం అయితే జరిగింది. సో కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు, అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే రేపైతే పంపిణీ చేస్తారు అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. చాలామంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మరియు షేర్ అయితే వేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేపు ఏ టైంకి వస్తాయో తెలుసుకుందాం. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలామంది అయితే ఈ పింఛన్ లబ్ధిదారులు అయితే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మన ప్రభుత్వం నుంచి మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన కొత్త విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో, పెండింగ్లో పడ్డ పింఛన్లు ఉన్నాయో అటువంటి వారందరికీ డబ్బులు అనేది పెండింగ్లో ఉన్న డబ్బులు అనేది తీసివేసిన తర్వాత ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేది అమలు చేయాలనే ఉద్దేశంతో మనకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ మరియు ఇచ్చిన హామీ మేరకు 4016 రూపాయలను 6016 రూపాయలు కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ ఉత్తర్వులు అయితే మనకు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేపు అయితే మనకు కొత్త పెన్షన్లు పూర్తి స్థాయి 100%లో అయితే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే ప్రారంభంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇదే కాకుండా మనకు కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు అయితే రేపు పంపిణీ చేసే ప్రయత్నంలోనైతే ఉందంట. ఈ కొత్త పెన్షన్లు ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ కొత్త పెన్షన్లు జమ చేయడం జరుగుతుంది అని అయితే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం జరిగింది. సో ఇది ఇలాగా ఉంటే మనకు గత 2-3 నెలల నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే కట్ కావడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని మనకైతే ఈ కట్ అయిన డబ్బులు కూడా పంపిణీ చేసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట. సో ఇదైతే ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.